జై తెలంగాణ. నా పేరు దాసరి శ్రీనివాస్, అడ్డగుట్ట, సికింద్రాబాద్ నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది తెలంగాణ అన్యాయాలను ఎదిరించి తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం పుట్టింది. ఆ గమ్యాన్ని ముద్దాడింది, రాష్ట్రం ఏర్పాటుకు చేయడం జరిగింది. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పుణ్యాల ముఖ్యమంత్రి అయిండు. ఒకవేళ రాష్ట్రమే వేరు కాకుండా ఉంటే ఆంధ్ర బాబు ఈయన గురువు ఎవరైతున్నారో ఆ చంద్రబాబు నాయుడు ఈ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కానిస్తాడా? ఆంధ్ర వెంకయ్య నాయుడు ముఖ్యమంత్రి కానిస్తాడా? ఇంకా ఎర్రం నాయుడు అంటే ఆయన ఉండే, అప్పుడు ఇంకో నాయుడు ఉండే వీళ్ళు ఎవరు కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి చేసే ప్రసక్తే లేకుండే. అటువంటి తరుణంలో తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆశయాన్ని భుజానకెత్తుకొని మా అందరినీ, తెలంగాణ ప్రజలను సంఘటితం చేసి పార్లమెంటు ద్వారా తెలంగాణ తీసుకురావడానికి బయలుదేరిన కేసీఆర్ 27 ఏప్రిల్ 2001 ఆయన బయలుదేరిండు. ఆ రోజు ఇటువంటి రేవంత్ రెడ్డిలు ఏడుండ్రు, చంద్రబాబు బూట్లు నాక్కుంటా చంద్రబాబు కాళ్ళకాడున్నాడు. ఆయన తిరిగి అసలు ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్న పాత నాయకులకు ఇసుమంతా కూడా సిగ్గుచేరం లేదు. ఎందుకంటే అసలు గీడెవడు సోనియమ్మను దయ్యం అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళనే ఈ దేశానికి దరిద్రం చుట్టుకుంది అన్నాడు, కాంగ్రెస్ వల్లనే దేశం సంకనాకిపోయింది అన్నాడు. ఇసువంటోని తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రిని చేసుకున్న రాహుల్ గాంధీకి బుద్ధి లేదు. ఈడ ఉన్న మన సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సిగ్గుచేరం లేదు. వీళ్ళు గాన్ని ఎట్లా మోస్తురో నాకు అర్థమవుతలేదు. అరే ముఖ్యమంత్రి అంటోడు మాట్లాడే భాషన అది ఏమనంటే కేసీఆరే మాట్లాడండి. కేసీఆర్ ఏమంటుండే, ఎవరైతే ఆంధ్రలో కాళ్ళు ఒత్తుతుర్రో, ఆంధ్ర నాయకుల బూట్లు నాకుతుర్రో, ఆంధ్ర నాయకులకు ఒత్తాసు వలుకుతుర్రో వాళ్ళను సౌటలు, సన్నాసులు, దరిద్రులు గట్లాంటి మాటలు మాట్లాడుతుండే, దద్దమ్మలు అని. కానీ వీడు గోళీలు ఆడుతా అంటాడు, గుడ్లు వీక్తా అంటాడు, చర్మమోలుస్తా అంటాడు, డప్పు కొడతా అంటాడు. గిసువంటి భాష ఎందుకు కేసీఆర్ మాట్లాడిండు? ప్రతి ఒక్కడు కేసీఆర్ నేర్పించిండి ఈ భాష. అరే కేసీఆర్ పద్ధతిగా మాట్లాడిండ్రా భయ్. నువ్వు చూడుర్రి, మళ్ళీ ఆయన మాట్లాడిన అవి వీడియోలు, ఆడియోలు వేసుకొని ఇనుండ్రి, చూడుర్రి. కేసీఆర్ మీద మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఈరోజు మొత్తం చంద్రబాబు నాయుడు అదుపాజ్ఞల తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. దానికి పచ్చి ఉదాహరణ మొన్న జరిగిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ట. ఎంత భయంకరంగా పెత్తందారితనాన్ని, తెలంగాణ మీద పెత్తనాన్ని చెలాయించారు ఆంధ్రలో. మీరు చూడండి, వాళ్ళకు తొత్తులయ్యి ఆ విగ్రహాన్ని తెచ్చిపెట్టి తీరా తెలంగాణ సమాజంలో వ్యతిరేకత రావడం వల్ల తప్పుకొని జంప్ అయిపోయి ఆంధ్ర వెంకయ్య నాయుడుతోని ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డితోని అది ఆవిష్కరణ చేయించిండు. ఈయన తప్పుకున్నాడు. అరే ఎవడన్నా ఈ ప్రజల కోసం, దేశం కోసం, జనం కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తే వాళ్ళ గురించి వాళ్ళని పెడదాం, వాళ్ళని గౌరవిద్దాం. మరి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తెలుగు బిడ్డ మేము ఉద్యమం చేసేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అని అడుగుతున్నప్పుడు చాలామంది ఆంధ్ర బేకార్గాళ్ళు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డితో సహా ఏమని, అన్నదమ్ములం, తెలుగు మాట్లాడేటోళ్ళం, తెలుగు విడిపోవద్దు, తెలుగు రాష్ట్రాలుగా మనం అవతరించడం అది ఇదని మాట్లాడారు. మరి ఒక తెలుగోడు దేశ ప్రధాని అయినప్పుడు ఆంధ్రలో పివి నరసింహారావు విగ్రహం ఏడుందిరా సూపీరా గాడిది కొడుకులారా. 14-16 భాషలలో పాటలు పాడిండు. ఈ 14-16 భాషలలో మాట్లాడినోన్ని 14-16 రాష్ట్రాలలో ఎన్నైనా పెట్టిర్రా? పోనీ హిందీ పాటలు కూడా పాడిండు. హిందీ పాటలు పాడినందుకన్నా మరి ఢిల్లీలో పెట్టాలి కదా, పెట్టిర్రా? ఇవన్నీ ఏంటంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వేసే జిత్తులు, ఎత్తులు. ఈ ఎత్తులేసి సమాజాన్ని ఇప్పుడు మనమంతా ఏం అడుగుతున్నాం? ఇప్పుడు నేను ఏం అడగాలి? ఇక్కడ అందరు మా వాళ్ళు అడుగుతున్నారు ఏమని, అరే నీ హామీలు ఏమైనాయి, 6 హామీలు మోసం చేసినావు, అది ఇస్తాన్నవి ఇయ్యలే, ఇది ఇస్తాన్నవి ఇయ్యలే అని మనం అడుగుతున్నాం కదా. ఇది నన్ను మాట్లాడనీయకుండా ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మాట్లాడినా నేను. అంటే తెలంగాణ ప్రజల దృష్టిని వీడు మోసం చేసిండనే దాన్ని పదే అడగకుండా దృష్టి మరచడం కోసం ఇట్లాంటి జిమ్మిక్కులు చేస్తుంటాడు. ఎవడు? రేవంత్ రెడ్డి అంటాడు. నేను ఎందుకు అసలు ముఖ్యమంత్రిని వాడు వీడు అనొద్దు, కానీ మా అన్న కేసీఆర్ని మహానుభావుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి వానికి మనం ఎందుకు గౌరవించాలి? ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుని పట్టుకొని పిచ్చిగా మాట్లాడుతున్నప్పుడు మేము నీకెందుకు గౌరవం ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇంకొకరు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ దరిద్రులు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా తెలంగాణ? కేసీఆర్ ఎంతోమంది మహానుభావులు చచ్చిపోయారు, పిల్లల ఆత్మ బలిదానాలు, విద్యార్థులు చచ్చిపోయారు అని చెప్తుండు. అరే బాబు,
మహాత్మా గాంధీ ఒక్కడే తెచ్చిన అడ్రబై. ఆయన పుట్టక ముందే 1857నే స్వాతంత్ర సమరం స్టార్ట్ అయింది సిపాయిల తిరుగుబాటుతోని, అది బయటికి వచ్చింది. మరి ఇన్ని 200 ఏళ్ళు కొట్లాడినప్పుడు ఈయన మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత స్వాతంత్రం వచ్చింది కదా, మరి అప్పుడు ఎందుకు స్వాతంత్రం సాధించిండు గాంధీ అని బొమ్మలు పెడుతుర్రు? మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ తెచ్చినట్ట ఎంత నిజమో కేసీఆర్ రాష్ట్రం తెచ్చింది అంతే నిజం. ఈడ 1300, 1500, 2000 మంది చచ్చిపోయి బలిదానాలు ఇచ్చిండొచ్చు, ఫైరింగ్లో చచ్చిపోయిండొచ్చు 69లా, కానీ లక్షలాది మంది చచ్చిపోయినరు దేశ స్వాతంత్రం కోసం. మరి ఆ లక్షలాది మంది ప్రాణత్యాగాలను విడిచిపెట్టి మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చిండని ఎట్లా అంటారా సన్యాసులు? ఆయన అన్నప్పుడు మరి ఈయన కాదారా? ద్వంద్వ వైఖరి ఏందిరా మీది? కేసీఆర్ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. నీకు అంటే 3 ఏళ్ళు అధికారం ఉంటుంది, పోలీసులను పెట్టుకుంటావు, ఏమేమో మాట్లాడతావచ్చు, కానీ ఆ తర్వాత నీదేముండదు. నీళ్ళ సంగతి ఏందిరాబాయ్? వాడు ఏది చేస్తే అది నువ్వు తానంటే తందాన అంటున్నావు. రాష్ట్రాన్ని మళ్ళీ మోసం చేయడానికి ప్రజాప్రతినిధులనే కొననీకి వస్తుంది. దరిద్రంగా అందరి మంది దొరికిపోతుంది నోటుకు ఓటు కేసులా. మళ్ళీ అయినా మీకు సిగ్గుచరం లేకుండా కేటీఆర్ మీద స్కామ్ అంటావు, కేసీఆర్ మీద స్కామ్ అంటావు, హరీష్ మీద స్కామ్ అంటావు. వాళ్ళు కాళ్ళ దుమ్ముకు కూడా పనికిరావురా నువ్వు. అరే నేను చెప్తున్నా, నీకు ఏం తెలియదు దద్దమ్మవు. నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ జాతికి నష్టమయ్యే ఏ నిర్ణయాలు, ఏ అడుగులు నువ్వు వేసినా తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి కొడతారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అందరికీ చెప్తున్నా. రేవంత్ రెడ్డికి మొత్తం అండదండలు ఎవరి? చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీకి మూటలు పంపించి ఈయనను PCCI ప్రెసిడెంట్ చేసిండు. తర్వాత ఈయన ముఖ్యమంత్రి సీట్ ఇప్పించిండు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని ఈడ అధికారం చెలాయించే పరిస్థితి లేదని చెప్పి పరోక్షంగా ఈ శిష్యుడిని పెట్టి ఆంధ్రప్రదేశ్కు ఏవేవి అవసరమో ఇక్కడ ఎట్లా దోపిడీ చేసుకోవచ్చో ఈయన ద్వారా దోపిడీ చేసుకుంటుండు. ఇవి మేము సహించము. మేము ఎప్పటికైనా మళ్ళా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నువ్వు ఏమన్నావు? కేసీఆర్ కారు రేసు 56 కోట్ల 54 కోట్లు స్కామ్, దాని మీద సిట్టేస్తా, బొట్టేస్తా, CBIకి ఇస్తా, గాడిది గుడ్డేస్తా అన్నావు. నువ్వు మొన్న ఆడిన పిలిచినావు ఫుట్బాల్ ఆట, కానీ ఆని పిలిచి 150 కోట్లు దండగా పెడితివి. మళ్ళీ నీదేంద్రాబాయ్? నువ్వు చేసిందేంది? అది చేస్తేవి. ఇంట్లో నేను మొట్టమొదటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గురించి చెప్తా, దానం నాగేందర్. ఈడెంత బట్టెబాజిగాడు అంటే, వీడు కాంగ్రెస్లో ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రాదు అని ఒక దీనికి వచ్చి నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గెలవంగానే ఈ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో పోయి టికెట్ తెచ్చుకొని అందులోకెళ్ళి గెలిచిండు. అందులోకెళ్ళి గెలవంగానే ఏమైంది? ఈయన అంచనాలు తారుమారాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ జంపు రాజశేఖర రెడ్డి కాడ పోయి కాలు పట్టుకుండు. ఎంత దుర్మార్గం అంటే, ఒక్క ఎన్నికకు కనీసం కోట్ల రూపాయలు ప్రభుత్వానికి 10 కోట్లు 5 కోట్ల మించి జరుగుతుంది. ఎవరిది? ప్రభుత్వం పైసనే, అంటే ప్రజల పైసా. మళ్ళీ పార్టీలు ఖర్చు చేసేది అలాగూ. ఇంత డబ్బు దండగా చేసి మళ్ళా సిబ్బంది కూడా కావాలి, పోలీసులు కావాలి, ఈ ఎలక్షన్కి సంబంధించిన సిబ్బందులు కావాలి, వీళ్ళందరూ టైం ఖరాబ్ కదా. ఇవన్నీ చేసిడు ఆయనతో. ఆసిఫాబాద్ అని ఉండే అప్పుడు నియోజకవర్గం, ఆ ప్రజలు చెప్తాను కొట్టిరు, ఈనోడో కొట్టిరు. ఆసిఫాబాద్ నియోజకవర్గం చెప్తాను వాడిని సంఖ్య నాకుంటే వాడిని దోతి పట్టుకొని వెనక తిరిగిండు రాజశేఖర రెడ్డిది. ఇక నెక్స్ట్ టైం మళ్ళీ టికెట్ ఇచ్చిండు, వీడు నా దోతి పట్టుకొని తిరిగిండు కదా అని ఆయనకి టికెట్ ఇస్తే ఆడు మళ్ళీ గెలివంగా నాకు మంత్రి చేసిండు. ఇక మంత్రి చేయగానే అడ్డగుట్టకు ఒకటి ఓపెన్ చేయనీకి వచ్చిండు, ఒక హెల్త్ ఆఫీస్ అని. నేను పోయి అరే దానం అని అడ్డం పోయి అడ్డుకున్నాం. మా మీద కట్టె పెట్టి మమ్మల్ని కొట్టుడు మీరు చూసుంటారు ఫ్రంట్ పేజీలలో. గుండాగిరి అని వచ్చింది. అలా నేను జైలుకి పోయిన 5 రోజులు. నేనేవాను నాకు ఫోన్ చేసి ఆడెవ్వడు ఆయన మీద కేసు పెట్టాలని అప్పుడు మంత్రిగా దబాయించి తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో CIని, ACPలను, DCPలని, నార్త్ జోన్ DCPని దబాయించి నా మీద కేసు పెట్టించి నన్ను పెట్టించి నన్ను జైలుకి పంపిండు. మళ్ళీ సిగ్గు తప్పి మా BRSలోకి వచ్చిండు. ఇక మా అన్నకి చెప్దాం అనుకున్నా కానీ మా అన్నాడు పొంతమ్మి ఏడో ఆడొచ్చిండు. మన దగ్గరకు వచ్చినోడు వచ్చినప్పుడు మన కాలు మొక్కుతున్నప్పుడు ఆడు శత్రువైనా దుర్మార్గుడైనా మనం కానీ క్షమించాలి తమ్మి, మనం హిందువులం, అది కాక తెలంగాణలో. ఆడు కూడా తెలంగాణోడు, ఏదో తెలిసో తెలియక చేసిండు అన్నాడు. మేము కూడా ఊకున్నాం. అరే పొంతి ఈడికి వచ్చిండు, తెలంగాణ భవన్లోకి వచ్చి మాట్లాడిండు. నేను తెలిసో తెలియకుండా ఉద్యమకారుల మీదకి పోయినా నాకు తప్పైందని చెప్పిండు ఇదే భవన్లో. ఆ బద్మాషి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో పోయిండు.
ఈడ నమ్మి మేము 2 సార్లు టికెట్ ఇస్తే మా జెండాలు పట్టుకున్న వాళ్ళు తిరిగి 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 ఆడ స్టేజ్ నిర్మాణం చేస్తే వీడిని ఆడనిస్తే వీడు వచ్చినాక కట్టిన ఇంట్లో జొర్రగొట్టినాం. అయినా కానీ వాడు నియత లేకుండా నియత తప్పినోడు ఆడు తూ తిన్న ఇస్తరాకులా దొడ్డికి పోయే రకమాడు ఎవడు ఈ దానం నాగేందర్ అంటాడు. వీడేం చేసిండు మళ్ళీ పోయి ఇప్పుడు ఆడ సంకలే చేరిండు. అరే ఆడంతా మొగోడు అయితే రాజీనామా చేయాలి మమ్మల్ని కొట్టనీకి వచ్చిన్నాడు. అరే నువ్వు వీరుని కదరా పైలువాను కదా రాజీనామా చేయరా పెన్ను పెట్టి సంతకం పెట్టి నీకు ధైర్యం చాలతలేదా? రాజీనామా చేయి కొట్లాడు. ఇప్పుడు మనం ఇక్కడ జూబ్లీ హిల్స్లో మీ కాంగ్రెసే గెలిచింది కదా అయినా కూడా ధైర్యం వస్తలేదురా.